హాయ్ అండి అందరికీ. ఈరోజు టాపిక్ 11th చాప్టర్ ఆల్జీబ్రా గురించి డిస్కషన్ చేద్దాం. ఇది సెమిస్టర్ 2లో 6th క్లాస్ మ్యాథ్స్లో 11th చాప్టర్ ఆల్జీబ్రా. సో అందులో ఎక్సర్సైజ్ 11.1 గురించి డిస్కషన్ చేద్దాం. సో ఇందులో క్వశ్చన్స్ అనేటివి టెక్స్ట్ బుక్లో ఉన్నాయన్నా ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి. టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని ఈ వీడియో చూడండి, మీకు ఈజీగా అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ప్యాటర్న్స్ అనేది మనం అరేంజ్ చేయాలన్నమాట. సో మ్యాజిస్టిక్స్ని యూజ్ చేసి ఈ ప్యాటర్న్ అనేది ఎలా అరేంజ్ చేస్తారో దాని యొక్క రూల్ అనేది మనం అప్లై చేస్తే సరిపోతుంది. ఈ ఎక్సర్సైజ్ మొత్తం ఒక్కదాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో జాగ్రత్తగా అబ్జర్వేషన్ చూడడం. ఫస్ట్ వన్ క్వశ్చన్ మీరు టెక్స్ట్ బుక్ ఉంది, నోట్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏమవుతుందంటే ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ టీ హ్యాస్ టీ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సో నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ది ప్యాటర్న్ టీ. సో టీకి ఎన్ని మ్యాజిస్టిక్స్ అవసరమవుతాయి అని కనుక్కోవాలి. సో 2 మ్యాజిస్టిక్స్తో కూడా మనం టీ అనేది అరేంజ్ చేయొచ్చు అనమాట. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ 2. సో n ఈజ్ ఈక్వల్ టు 2 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 2 2 4. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3ని సబ్స్టిట్యూషన్ చేస్తే ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 2 3 6. సో ఇక్కడ రూల్ ఏంటి? ది రూల్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ n అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 1 n ఈజ్ ఈక్వల్ టు 2 n ఈజ్ ఈక్వల్ టు 3 కదా మనం సబ్స్టిట్యూషన్ చేస్తుంది. అలాగే n ఈజ్ ఈక్వల్ టు సో 2 ఇంటూ n దట్ ఈజ్ ఈక్వల్ టు 2n వేర్ n ఈజ్ ది నెంబర్ ఆఫ్ టీస్. n ఈజ్ ది నెంబర్ ఆఫ్ టీస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఉన్న రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా సేమ్ ఇదే మాదిరి అప్లై చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ జెడ్ యాజ్ జెడ్. సో జెడ్ని మనము అరేంజ్ చేయాలంటే 3 మ్యాజిస్టిక్స్ కావాలి. 3 మ్యాజిస్టిక్స్ కావాలి. అదే మనం ఇక్కడ చూస్తున్నాం. సో నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ది ప్యాటర్న్ జెడ్. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. n ఈజ్ ఈక్వల్ టు 2 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 3 2 6. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 3 3 9. ది రూల్ ఏంటి? ఇక్కడ 3 ఇంటూ 1 3 ఇంటూ 2 3 ఇంటూ 3 చేసాం కదా, అప్పుడు 3 ఇంటూ n తీసుకున్నాం. ఇయర్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 తీసుకున్నాం కాబట్టి 3 ఇంటూ n దట్ ఈజ్ ఈక్వల్ టు 3n వేర్ n ఈజ్ ది నెంబర్ ఆఫ్ జెడ్స్ వేర్ n ఈజ్ ది నెంబర్ ఆఫ్ జెడ్స్. ఇది నేను సో చూడండి ఒకసారి, నేను చెప్పేసాను కిందకి పోని. నెక్స్ట్ C1 ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ U యాజ్ U. సో నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ది ప్యాటర్న్ U. సో యూకి ఎన్ని మ్యాజిస్టిక్స్ వస్తాయి? 3 అవసరం అవుతుంది. ఏంటంటే 3 రిక్వైర్డ్ 3 కావాలి. అప్పుడు ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1. ఫస్ట్ వన్ తీసుకుంటే 3 ఇంటూ 1 ఈజ్ 3 1 ఈజ్ 3. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 2 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 3 2 6. n ఈజ్ ఈక్వల్ టు 3 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 3 3 3 9. సో ఇక్కడ రూల్ ఏమొస్తుందంటే 3 ఇంటూ n 3n వస్తుంది వేరే n ఈజ్ ది నెంబర్ ఆఫ్ యూస్. నెక్స్ట్ వన్ D1 ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ V హ్యాస్ V. సేమ్ స్టెప్స్. సో నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ది ప్యాటర్న్ V. సో వీకి ఎన్ని సరిపోతాయి? 2 మ్యాజిస్టిక్స్ సరిపోతుంది. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 1 ఈజ్ 2. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుందాం. n ఈజ్ ఈక్వల్ టు 3 n ఈజ్ ఈక్వల్ టు 2 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 2 4. 3 తీసుకుంటే 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో రూల్ ఈజ్ 2 into n that is equal to 2n where n is the number of v's. నెక్స్ట్ ప్యాటర్న్ E. నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి? V గురించి డిస్కషన్ చేద్దాం. సేమ్ ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ది ప్యాటర్న్ E. ఫర్ n is equal to 1 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ is equal to 5 into 1 is equal to 5. n is equal to 2 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ is equal to 5 into 2 5 2 10. నెక్స్ట్ n is equal to 3 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ is equal to 5 into 3 5 3 15. So therefore the rule is equal to 5 into n 5n where n is the number of e's and n is the number of e's. F question వచ్చింది ఏ ప్యాటర్న్ ఆఫ్ లెటర్ S. సో S కెన్ అవుతాయి ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ టు మేక్ ది ప్యాటర్న్ S ఈస్ ఫర్ n is equal to 1 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ is equal to 5 into 1 5 1 is 5. n is equal to 2 ది నెంబర్ ఆఫ్ మ్యాజిస్టిక్స్ రిక్వైర్డ్ is equal to 5 into 2 5 2 10. n is equal to 3 the number of matchsticks required is equal to 5 into 3 5 3 is 15. Next therefore the rule 5 into n is equal to 5n where n is the number of s. Next G1. So first question lo last question G1 ఏమందంటే a pattern of letter A has A. So number of matchsticks required to make the pattern A. For n is equal to 1 the number of matchsticks required is equal to 6 into 1 6 6 1 is 6.
n is equal to the number of matchsticks required, 6 into 2 is equal to 6 2 is 12. n is equal to 3, the number of matchsticks required is equal to 6 into 3, 6 3 is 18. So the rule 6 into n is equal to 6n, where n is the number of years. Next second question కూడా సేమ్ టెక్స్ట్ బుక్ ఉంది, నన్ను ఒకసారి చెక్ చేసుకొని ఓన్లీ ఆన్సర్ మాత్రం మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో లెటర్స్ని మనం డివైడ్ చేసి బాక్స్ టేబుల్స్ ఫామ్లో రాసేస్తాం. సో లెటర్ ఎల్కి ఎన్ని రూల్స్ ఏంటి, ఇంతకుముందు మనం ఫస్ట్ క్వశ్చన్లో చూసాం కదా, ఆ మెథడ్ అది. రూల్ ఏంటి 2n, లెటర్ వికి రూల్ 2n, టీకి 2n. నెక్స్ట్ ఇక్కడ లెటర్ సికి 3n, ఎఫ్కి 3n, యూకి 3n. నెక్స్ట్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ అనేది చూద్దాం. అందులో ఫర్ ది టేబుల్ నుంచి ఫస్ట్ వన్ వీ అబ్జర్వ్ దట్ ది రూల్ ఈజ్ సేమ్ ఆఫ్ ఎల్విటి, దట్ ఈస్ 2n. అంటే ఎల్కి వికి టీకి సేమ్ రూల్. ఏం రూల్ అంటే ఆ రూల్ ఏదంటే 2n అనేది రూల్ అనమాట. హ్యాస్ దే ఆర్ రిక్వైర్డ్ ఓన్లీ 2 మ్యాచ్స్టిక్స్. సో వీటికి ఏం కావాలంటే ఓన్లీ 2 మ్యాచ్స్టిక్స్ అనేది సరిపోతాయి. సెకండ్ వన్ అంటే సెకండ్ టేబుల్ రాసాం కదా, అది ది లెటర్ సిఎఫ్యు హ్యావ్ ది సేమ్ రూల్, దట్ ఈస్ 3n. హ్యాస్ దే రిక్వైర్డ్ ఓన్లీ 3 మ్యాచ్స్టిక్స్. అందుకే ఎన్ని కావాలంటే 3 మ్యాచ్స్టిక్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ సేమ్ థర్డ్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో చూడండి. థర్డ్ క్వశ్చన్ ఉంది, ఓన్లీ ఆన్సర్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మా. సో ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ రో ఈస్ 5, ది నెంబర్ ఆఫ్ రోస్ ఈస్ n తీసుకుంటే ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఈజ్ ఈక్వల్ టు n తీసుకుంటాం. ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ 5 ఇంటూ n, 5 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 5 1 ఈజ్ 5. n ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే 5 2 is 10, n ఈజ్ ఈక్వల్ 3 తీసుకుంటే 5 3 is 15. సో the rule is 5n, where n represent the number of rows. సో n అనేది ఏం రిప్రజెంట్ అవుతుందంటే రూల్ 5n, వేర్ n is represent the number of rows అనేది represent అవుతుందన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆన్సర్, ది నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు b తీసుకున్నాం. ది నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఇన్ ఏ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు 50 తీసుకున్నాం. సో నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్ టు ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ 50 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 50. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ 50 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 52 is 100. n ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 50 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 150. సో రూల్ ఏంటి, ది రూల్ ఈజ్ 50b, వేర్ b రిప్రజెంట్ ది నెంబర్ ఆఫ్ బాక్సెస్. ఫిఫ్త్ క్వశ్చన్, ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు s. సో నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే 5 ఇంటూ 1, 5 1 is 5. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ 5 ఇంటూ 2, 5 2 is 10. n ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ 5 3 is 15. Rule, therefore the rule is 5s, where s represent the number of students, where s represent the number of students. Next sixth question amma. సో ఇది సిక్స్త్ క్వశ్చన్ అనేది క్వశ్చన్ కాదు, ఇది ఓన్లీ ఆన్సర్. సో ప్రతిసారి బ్లూ పెన్తో రాస్తాను కాబట్టి ఈసారి రెడ్ పెన్తో రాస్తే ఎలా ఉంటుందని చెప్పేసి సిక్స్త్ క్వశ్చన్ ట్రై చేశాను చూడండి. ఇది ఓన్లీ ఆన్సర్ అన్న, క్వశ్చన్ కాదు ఆన్సరే. సో రెడ్ పెన్తో రాశానన్న. సో చూడండి, డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 1 minute ఈజ్ ఈక్వల్ టు 1 kilometer. The flying time is equal to t. This is 1 kilometer. Next, distance covered for n is equal to 1 is 1 into 1, 1 1 is 1. n is equal to 2 is 1 into 2, 1 2 is 2. n is equal to 3 is 1 into 3, that is equal to 3. Rule ఏంటి, rule is 1 into t kilometers, అంటే t kilometers 1 into t kilometers మల్టిప్లికేషన్ కాబట్టి, where t represent the flying time. నెక్స్ట్ సేమ్ సెవెంత్ క్వశ్చన్ మళ్ళీ బ్లూ పెన్ రాసిన సెవెంత్ క్వశ్చన్ మళ్ళీ చూడండి. సో సెవెంత్ క్వశ్చన్ అనేది టెక్స్ట్ బుక్ ఉంది, ఒకసారి చూడండి. ఓన్లీ ఆన్సర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు 9. ది నెంబర్ ఆఫ్ డాట్స్ ఇన్ రో డ్రాన్ బై రాధా ఈజ్ ఈక్వల్ టు 8. ది నెంబర్ ఆఫ్ డాట్స్ రిక్వైర్డ్ for r is equal to 1, 9 into 1 is equal to 9. r is equal to 9 2s are 18. r is equal to 3, 9 3s are 27. The rule is 9r, where r represents the number of rows. If r is equal to 8, then number of dots, when number of dots is equal to 9 into 8 is equal to 72. So 10 తీసుకుంటే 90 వస్తుంది. నెక్స్ట్ సేమ్ 8th క్వశ్చన్, రాధా ఏజ్ ఈజ్ x years తీసుకుంటే given that లీలాస్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు రాధాస్ ఏజ్ మైనస్ 4 years. సో దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. దీన్ని ఎక్స్ ఇయర్స్ అనుకున్నాం, x మైనస్ 4 years. సో x years మైనస్ 4 years ఇస్ x మైనస్ 4 years. సింపుల్. నెక్స్ట్ 9th వన్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ చూడమ్మా. సో గివెన్ దట్ ది నెంబర్ ఆఫ్ లడ్డూస్ గివెన్ అవే ఎల్. దిస్ ఈజ్ ద ఎల్ అమ్మా, 1 కాదు ఎల్. దిస్ ఈజ్ ఎల్. సో నెంబర్ ఆఫ్ లడ్డూస్ లెఫ్ట్ ఈజ్ 5. So the number of laddus made by mother is equal to L plus
5. 10th question, given that the number of oranges in a smaller box is x, the number of oranges in bigger box is 2x plus 10. 2x plus 10, that is the final answer. Next, same 11th question, let n be the number of squares, therefore number of matchsticks required for n is equal to 1 is equal to 3n plus 1. ఇక్కడ ఏంటంటే n ఉన్న చోట 1 అనేది సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేసింది. దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ n ప్లస్లో 1 సబ్స్టిట్యూషన్ చేయాలి. 1 ప్లస్ 1 ఈజ్ సేమ్, 3 1 ఈజ్ 3 ప్లస్ 1 ఈజ్ సేమ్, 3 ప్లస్ 1 ఈజ్ 4. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ 2 సబ్స్టిట్యూట్ చేస్తే 3n ప్లస్ 1. సో n ఉన్న చోట 2 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంటూ 2 ప్లస్ 1, 3 2 0 6 ప్లస్ 1, 6 ప్లస్ 1 ఈజ్ 7. నెక్స్ట్ n is equal to 3 తీసుకుంటే 3n plus 1 is equal to 3 into 3 plus 1, 3 3 is 9 plus 1, 9 plus 1 is 10. n is equal to 4 తీసుకుంటే 3n plus 1. So 3 into 4 plus 1, 3 4s are 12 plus 1 is equal to 13. For n, 3n plus 1, therefore rule is 3n plus 1 where n represents the number of squares. So ఇది నోట్ చేసుకున్నాము.